హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాసవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ప్రస్తుతం నేను బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నానండి. సో ఈ వీడియోలో కృష్ణయ్య దర్శనంతో పాటు ఇస్కాన్ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి. ఇక ఇస్కాన్ టెంపుల్ గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే కృష్ణయ్య మందిరాలలో అతిపెద్ద మందిరం ఈ బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి రాజాజీ నగర్ లో ఉంటుంది. ఇక్కడికి మేస్టిక్ నుంచి బస్సులో రావచ్చు, అలాగే మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి. మెట్రోలో రావాలంటే మేస్టిక్ నుంచి శాండల్వుడ్ ఫ్యాక్టరీకి టికెట్ తీసుకోవాలి. మెట్రో స్టేషన్ నుంచి టెంపుల్ కి జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మెజెస్టిక్ నుంచి బస్సులు కూడా ఉన్నాయి. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రెన్స్ లోని లాకర్స్ ఉన్నాయి, అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చెప్పుల కౌంటర్ ఉంటుంది. 1 పెయిర్కి వచ్చి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ ఒక సంచి ఇస్తారు. ఆ సంచిలో మన చెప్పులన్నీ వేసి వాళ్ళకి ఇస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ధ్వజస్తంభం ఎదురవుతుంది. ఇక్కడున్న ధ్వజస్తంభం 56 అడుగుల ఎత్తు కలిగి ఉంటుందండి. అలాగే బంగారు పూత కలిగి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం భక్తులను చాలా బాగా ఆకర్షిస్తుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి ఒక కొండ మీద కట్టారు. సో హరే కృష్ణ హిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎలాగంటే 3 గోపురాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక గోపురం, తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కాలి, తర్వాత ఇంకొక గోపురం వస్తుంది, తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కాలి, చివరిగా పెద్ద గోపురం ఉంటుంది. ఫస్ట్ గర్భగుడిలో వచ్చేసి శ్రీ గరుడ అలాగే హనుమంతుని దర్శనం చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ కి పునాది వేసిన ఆయన శ్రీల ప్రభుపాద. ఇక్కడ చూసారా, ఈ ఫోటోలో ఉన్న ఆయనని. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయిన తర్వాత శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. వెండితో చేసిన గర్భగుడిలో శ్రీనివాసుని దర్శనం కన్నుల విందుగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇదే మెయిన్ మందిరము. సో ఈ గోపురంలో మనం వచ్చేసి కృష్ణయ్యను దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ నిర్మాణం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో కృష్ణయ్య దర్శనానికి ఇది ముఖద్వారం అన్నమాట. మార్నింగ్ 9కే వెళ్ళాము, అయినా కూడా ఎంత రష్గా ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. ఎవరీ సాటర్డే సండే అయితే ఇలాగే ఉంటారు. ఇక్కడ న్యూ ఇయర్ కి అలాగే ఏమైనా స్పెషల్ డేస్లలో అయితే చాలా మంది వస్తారు. ఇక్కడ కృష్ణయ్యతో పాటు రాధమ్మని, సత్యభామని అలాగే బలరాముని కూడా దర్శనం చేసుకోవచ్చు. అలంకరణ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. సో ఈ అలంకరణ చూడడానికే చాలా మంది వస్తూ ఉంటారన్నమాట. చాలా అందంగా అలంకరణ చేస్తారు. కృష్ణయ్య రాధమ్మతో పాటు ఉంటారు కాబట్టి ఈ మందిరాన్ని ప్రేమ మందిరం అని కూడా పిలుస్తారు. పైన గోడలకంతా కృష్ణయ్య లీలలను చిత్రీకరించారు. పక్కనే గీతా కౌంటర్ ఉంటుంది. ఈ గీతా కౌంటర్లో వచ్చేసి భగవద్గీత బుక్స్ 16 భాషలలో ఇక్కడ ఉంటాయి. అలాగే మహాభారతం, రామాయణం బుక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీ బుక్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకు సంబంధించిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి. మన ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో బుక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. లడ్డు ప్రసాదం కౌంటర్ అండి. సో ఇక్కడ వచ్చేసి లడ్డు, ఇంకా దూద్ పేడ, ఇలా చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. అలాగే షాపింగ్ జోన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఫుడ్ జోన్ ఉంటుంది, అలాగే షాపింగ్ జోన్ కూడా ఉంటుంది. సో షాపింగ్ ఇష్టమైన వాళ్ళు అలాగే ఫుడ్ ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్లోర్ మొత్తం షాపింగ్ జోన్ అలాగే ఫుడ్ జోనే ఉంటుందన్నమాట.
ఇక్కడ ప్రసాదంగా కిచిడి పెడతారండి. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా బెంగళూరుకి వచ్చినట్టయితే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.